దేశదిమ్మరి చిక్కితే దొరకడు దొరికితే ఆగడు అని వెనుకటికో సామెత ఉంది. ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నోటి దూలకు అతడు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడతాడో ఎవరికీ తెలియదు. ఎవరిని ఏ విధంగా తిడతాడో, ఎవరిని ఏ రూపంలో విమర్శిస్తాడో అనేది ఎంతకు అంతుపట్టదు. పైగా తన వీడియోల్లో ద్వందార్థాలను నిత్యం ప్రయోగిస్తాడు. ఆడవాళ్లతో అయితే దారుణంగా ప్రవర్తిస్తాడు. పైగా చవక అంటూ లేకి మాటలు మాట్లాడుతాడు. నేటి కాలంలో జనానికి కావాల్సింది బూతు కాబట్టి అతన్ని విపరీతంగా ఆరాధించడం మొదలుపెట్టారు. అందువల్లే అతనికి ఏకంగా 23 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంతటి స్థాయి వచ్చిన నేపథ్యంలో అతడి కళ్ళు నెత్తికెక్కాయి. అంతేకాదు పొగరుతో కళ్ళు మూసుకుపోయాయి. దీంతో హిందూ దేవతల మీద ఇష్టానుసారం మాటలు మాట్లాడాడు. ముఖ్యంగా ఆడవాళ్ల వస్త్రధారణపై పిచ్చి కూతలు కూశాడు. ఆడవాళ్లకు స్వాతంత్ర్యం ఉండాలని, అవసరమైతే బట్టలు విప్పుకుని తిరగాలని సూచించాడు. హిందూ దేవుళ్లపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంతో అతడిపై సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. అంతేకాదు చాలా మంది అతన్ని అన్ఫాలో చేశారు. 23 లక్షల సబ్స్క్రైబర్లు కలిగి ఉన్న అతడు ఒక్కసారిగా 20 లక్షలకు పడిపోయాడు. ఈ నేపథ్యంలో అతడు క్షమాపణ చెప్పాడు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని లెంపలు వేసుకున్నాడు. హిందూ సంఘాల ఐక్యత వల్ల అతడికి బుద్ధొచ్చినప్పటికీ ఇప్పటికిప్పుడు అతడి అరెస్టు మాత్రం సాధ్యం కాదు. ఇప్పటికే నా అన్వేషణ అన్వేష్పై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడు అతడు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో అరెస్టు మాత్రం సాధ్యం కాదు. అతడి వ్యవహార శైలి పట్ల సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ అన్వేష్ తన ధోరణి మార్చుకోవడం లేదు. వీడియోలో క్షమాపణలు చెప్పిన అతడు తర్వాత తనకు అలవాటైన ధోరణిలోనే మాట్లాడుతున్నాడు. ఈ తరహా వ్యక్తులకు బుద్ధి రావాలంటే ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి.